హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఓలీ వ్లాగ్స్. నెయ్యి ఒక 50 గ్రాములు, చిన్నగా తరుక్కున్న ఎండు కొబ్బరి, జీడిపప్పు, కిస్మిస్, బెల్లము, పంచదార, పెసరపప్పు, బియ్యము పెసరపప్పు రెండు కలిపి పెట్టేసుకొని బాగా 2 సార్లన్నా కడగాలండి. బియ్యము పెసరపప్పు ఎంతైతే ఉంటుందో ఒక గ్లాస్తో కొలుచుకున్నాక దానికి 1.5 బెల్లము పంచదార తురుము ఉండాలండి. ఇది 1 అయితే అది 1.5. అలాగ స్టవ్ మీద పెట్టేసుకొని మంచిగా అన్నంలాగా ఉడికించేసేయాలి. మ్యాక్సిమం 15-20 నిమిషాలు పడుతుంది. ఇంకో స్టవ్ మీద పంచదార బెల్లము కలిపింది పాకం పట్టుకోవాలండి. పాకం అంటే బాగా ముదురు పాకం అవసరం లేదు, కొంచెం తేగ పాకం లాగా వచ్చినా చాలు. అంటే ఆ బెల్లంలో డస్ట్ ఉంటుంది కదండి, అదంతా కూడా చక్కగా పక్కన పెట్టేసుకోవచ్చు. తర్వాత ఇంకో స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని నెయ్యి వేసి బాగా కాగిన తర్వాత ఎండు కొబ్బరి, నెయ్యి 50 గ్రాములు 100 గ్రాములు కూడా వేసుకోవచ్చండి, ఎవరి చాయిస్ వాళ్ళది, తినేదాన్ని బట్టి. నేనైతే 50 గ్రాములు దాకా వేసాను. ఇక అది మీ ఇష్టం అండి, సరిపోతుంది. మ్యాక్సిమం ఒక గ్లాస్ బియ్యంకి 50 గ్రాములు. ఎండు కొబ్బరి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చిన దాకా వేయించిన తర్వాత జీడిపప్పు కూడా కొంచెం దోరగా వేయించేసిన తర్వాత దాంట్లో కిస్మిస్ కూడా వేగిన తర్వాత అది పక్కన పెట్టేసేసుకొని మంచిగా వేయించుకొని పక్కన పెట్టేసుకొని ఈలోపు మనం పక్కన ఇంకో స్టవ్ మీద ఉంటుంది కదండి, అది ఉడుకుతూ ఉంటుంది. మంచిగా అన్నం కన్నా ఇంకా మెత్తగా అయిపోవాలండి. అయిపోయిన తర్వాత మనం పట్టుకున్న పాకం, ఆ కింద మట్టి అవన్నీ రాకుండా మంచిగా వడకట్టుకొని ఆ పాకం కూడా దాంట్లో వేసేసుకొని మంచిగా తిప్పుకోవాలండి. తిప్పిన తర్వాత కొంతసేపు ఆగి బాగా ఒక 5 నిమిషాలు తిప్పిన తర్వాత ఇందాక మనం వేయించి పెట్టుకున్నాం కదండి నేతిలో జీడిపప్పు, కొబ్బరి, కిస్మిస్ అవన్నీ దాంట్లో వేసి మంచిగా ఒక 5 మినిట్స్ దాకా తిప్పండి. మెల్లిగా తిప్పుతూ ఉంటే అది కొంచెం వాటర్ క్వాంటిటీ లాగా ఉంది కదండి, అది కొంచెం దగ్గర పడాలి. దగ్గర పడేలోపు ఈలోపు ఒక 4 యాలుక్కాయలు మంచిగా దంచి, బాగా దంచాలండి. దాని లోపల గింజలు బయటకు వస్తాయి, చక్కగా అవన్నీ కూడా దంచాలి. అలా దంచితేనే దానికి ఉన్న స్మెల్ బయటకు వస్తుంది. దాని తర్వాత అది కూడా దాంట్లో వేసేసి ఇంకా కొంచెం ఈలోపు మనం అది దంచేలోపు దగ్గర పడుతుంది. దగ్గర పడిన తర్వాత మనకి ఈ క్వాంటిటీకి వచ్చేటప్పటికి సరిపోతుంది. కొంచెం స్టవ్ కట్టేసుకుంటేనండి ఆ గిన్నె వేడి ఉంటుంది కదా, స్టవ్ వేడి ఉంటుంది, ఆ గిన్నె వేడి ఉంటుంది, దానికి ఇంకొంచెం దగ్గర పడుతుంది. ఇక వేరే బౌల్లో మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే చక్కెర పొంగలి రెడీ. ఈ రోజు నుండి మా డైలీ వ్లాగింగ్ వీడియోస్ చూడండి. బాజీ ఈరోజు ఏమి స్పెషల్? ఈరోజు మన ఫస్ట్ వ్లాగ్ కదండి, చక్కెర పొంగల్తో స్టార్ట్ చేద్దాం. వావ్, చాలా బాగుంది. ఎక్సలెంట్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. కింద ఉన్న గంటని గట్టిగా కొట్టండి.